మన ప్రభువును ప్రియ రక్షకుడును నజరైన యేసుక్రీస్తు వారి నామములో లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపు నుంచి మీ అందరికి కూడా నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. మీతో ఒక చిన్న కథను పంచుకోవాలనుకుంటున్నాను. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు కూడా కొండకెళ్ళి కర్రలు కొట్టుకొని వారి జీవనోపాధిని సాగించేవారు. యథాస్థితిగా వారు కూడా ఒకరోజు వేకువజామునే వెళ్ళారు. వారికి ఆ అడవిలో బంగారపు బిందులు దొరికాయి. ఆ బిందుల్లో బంగారపు బిందులతో పాటు దాంట్లో కొన్ని వజ్రాలు దొరికాయి. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అనుకున్నారు, దేవుడు మన కష్టాన్ని చూశాడు, అందుకే 2 బిందులు ఇచ్చాడు. ఆ 2 బిందులతో పాటు బంగారు బిందులతో పాటు కొన్ని వజ్రాలు దాంట్లో ఉన్నాయి అని సంతోషపడి ఒకడు అన్నాడంట, బావగారు ఈ సమయంలో మరి ఊర్లోకి వెళ్తే ఈ బంగారు బిందె ఆ వజ్రాలు తెలిసిపోతాయి కాబట్టి నేను వెళ్ళి భోజనం చేసి నీకు కూడా భోజనం పట్టుకొస్తాను, ఆ తర్వాత సాయంత్రం చీకటి అయిపోయినప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఈ బంగారు బిందులు పట్టుకొని అని అంటాడంట. సరే నువ్వు వెళ్ళి భోజనం చేసేసి నాకు భోజనం తెచ్చా అంటే వీడు భోజనం చేస్తుండగా ఆలోచిస్తాడట, ఏమనంటే నేను ఒక్కడిని రోజు పోయి ఉంటే బాగున్నా, 2 బంగారు బిందులు ఆ వజ్రాలు నాకే అవును అని చెప్పి వీడు తిని అవతల ఆయనకి భోజనం పట్టుకుని వెళ్ళేటప్పుడు వాని యొక్క భోజనంలో విషం కలిపి పట్టుకు వెళ్తాడు. తర్వాత ఆ భోజనాన్ని పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నట్టు వాడు తొందరగా లేచి అంటాడు, ఏంట్రా ఎంత లేట్ అయింది, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైందంటే ఇక్కడ ఒక ఆకర్షణీయమైన శక్తి ఉంది, ఆ శక్తి నాతో మాట్లాడింది, సాష్టాంగ నమస్కారం పడితేనే కానీ ఇంకా మీకు ఆశీర్వాదం రాదని అంటే నేను పడ్డాను, సాష్టాంగ నమస్కారం పడ్డాను, నువ్వు కూడా సాష్టాంగ నమస్కారం పడంటే వెంటనే ఆ క్యారేజ్ బాక్స్ని పక్కన పెట్టి సాష్టాంగ నమస్కారం ఇతను పడతాడు. పడిన వెంటనే ఆ ఉన్నంటి వాడు ఆ గొడ్డలతో అతన్ని నరికేస్తాడు. నరికేసిన తర్వాత అప్పుడు అనుకుంటాడు, ఈ 2 బిందులు నావే అని అతను అనుకుంటాడు. ఆ తర్వాత ఎలాగా సాయంత్రం వరకు ఉండాలి కదని ఆయన తెచ్చిన భోజనం ఆ క్యారేజ్ ఈయన తినేస్తాడు. తిన్న తర్వాత ఈయన ఆ విష భోజనం తిని ఈయన కూడా చనిపోతాడు. ఈ కథను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చాలామంది ఇటు లోకానికి భయపడి అటు దేవునికి భయపడి ఈ ఇద్దరికి భయపడి ఈ లోకంలో కలిగే ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. అందుకే ప్రేమను బట్టి జయించగలుగుతాం. కొరింథీ పత్రికలో రాయబడింది, శాశ్వత కాలం నిలిచేది ప్రేమే అని. ఈరోజు వారిద్దరి మధ్య ప్రేమ ఉంటే వారిద్దరూ ఆశీర్వాదకర్తలుగా ఉందరు. ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఒకరి ధనం ఒకరు కావాలనుకున్నారు, ఒకరి ఆస్తులు ఒకరు కావాలనుకున్నారు, ఒకరికి వచ్చే బహుమానం మరొకరికి కావాలి, ఇద్దరూ షేర్ చేసుకోవాల్సింది ఒకరే తీసుకుందామని అనుకుని వారి ఆలోచనలో ఒకరికొకరు మరణాన్ని తెచ్చుకున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఆ 2 బిందులు కూడా ఆ రోడ్డు సైడ్లోనే అక్కడే ఉండిపోయాయి. ఈరోజు ప్రేమతో దేవుడిచ్చిన దాన్ని మనం జయించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఈ భూలోకంలో చాలా ఫలాలను ఇచ్చాడు, ఫ్రూట్స్ని ఇచ్చాడు. అన్ని ఫలాలను ఒక విధంగా కోసుకొని తినమని దేవుడు చెప్పలేదు. ఒక్కొక్క ఫలాన్ని ఒక్కొక్క రీతిగా కోయాలి. ఈ లోకంలో మనం కూడా ఒక్కొక్క పరిస్థితుల గుండగా మనం వెళ్ళేటప్పుడు అన్ని పరిస్థితులు ఒకలాగుండవు. ఒక్కొక్క పరిస్థితి గుండగా మనం నడిచి ఆ ప్రేమ జీవితాన్ని మనం బ్రతికి మనం ముందుకు కొనసాగితే మన జీవితం ధన్యం అవుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.